వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కరువు, రాళ్ళు రప్పులు మాత్రమే. కానీ ఇప్పుడు అదే సీమ గడ్డ కింద పసిడి నిధులు నిగనిగలాడుతున్నాయి. త్వరలోనే కరువు నేలలో పసిడి పంటలు పండబోతున్నాయి. ఇప్పటి వరకు గోల్డ్ మైన్ అంటే గుర్తొచ్చేది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్, కేజీఎఫ్ అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ ఆ స్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి జొన్నగిరి కూడా చేరబోతుంది. దేశంలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందుతున్నటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఎన్నాళ్ళలో వేచి ఉన్నటువంటి ఉదయం అన్నట్లుగా ఎట్టకేళ్లకు ఈ ప్రాంతంలో బంగారపు త్రవ్వకాలు మొదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే బంగారం దొరుకుతుంది కదా, మరి మార్కెట్ లో పసిడి ధరలు తగ్గుతాయా? అసలు జొన్నగిరి గనిలో ఎంత బంగారం దాగుంది? ప్రభుత్వాలు ఉండగా ఈ గోల్డ్ మైనింగ్ ను ప్రైవేటు సంస్థకు ఎందుకు అప్పగించారు? ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దిశ తిరగబోతున్నాయా? అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్ లో గోల్డ్ రేట్ల పైన జొన్నగిరి బంగారం ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ లెక్కల ప్రకారం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే 1500 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఇప్పటి వరకు కేవలం 500 ఎకరాల్లో మాత్రమే అన్వేషణ జరగగా అక్కడ 13 టన్నుల బంగారం లభించేటువంటి అవకాశం ఉందని తేలింది. ఇక మిగిలినటువంటి 1000 ఎకరాల్లో తర్వాతి దశల్లో త్రవ్వకాలు జరపనున్నారు. ప్రధానంగా జొన్నగిరితో పాటుగా రామగిరి, చిగురుకుంట, విశ్వనాథం, అదేవిధంగా జవ్వాకుల వంటి ప్రాంతాల్లో కూడా బంగారపు నిక్షేపాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బిగ్గెస్ట్ గోల్డ్ సప్లయర్ కాబోతుందన్నమాట. ప్రధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం అనగానే భూమిలో నుంచి తీయడం అంత ఈజీ కాదు. మట్టిలో నుంచి పసిడిని వేరు చేయాలంటే భారీ పెట్టుబడితో పాటుగా అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యం కూడా కావాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల ద్వారా ఈ బాధ్యతలను జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు అప్పగించింది. ఈ కంపెనీ ఇక్కడ దాదాపు 405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పైగా గతంలో 1 టన్ను మట్టిని ఫిల్టర్ చేస్తే 3 గ్రాముల బంగారం వచ్చేది. కానీ ఇప్పుడు భూగర్భంలో నాణ్యత తగ్గి టన్ను మట్టికి కేవలం 1 గ్రాము బంగారం మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇది 0.8 గ్రాముల కంటే తగ్గిపోతే మైనింగ్ చేయడం నష్టాలతో కూడుకున్న పని. ఇలాంటి రిస్కులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు రంగానికి ఈ ప్రాజెక్ట్ ను అప్పగించింది. ఇక ఈ గోల్డ్ మైన్ వల్ల రాయలసీమ యువతకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో విశేషం ఏంటంటే 80% ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ వాసులకే ఇస్తారు. ఉద్యోగాలతో పాటుగా రవాణా, ఇతర సేవా రంగాల్లో స్థానికులకు బోలెడన్ని అవకాశాలు కూడా దక్కనున్నాయి. అలాగే ప్రభుత్వ ఖజానా విషయానికి వస్తే జొన్నగిరిలో జరిగేటువంటి బంగారం ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ సర్కారుకు 4% రాయల్టీ కూడా దక్కుతుంది. మొదటి ఏడాది 400 కేజీల బంగారపు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి 57 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఉత్పత్తిని ఏటా పెంచుకుంటూ పోయి 2 టన్నులు అంటే 2000 కేజీల వరకు బంగారం తీయాలని ప్లాన్ వేశారు. ఉత్పత్తి 1000 కేజీలకు చేరినప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఏటా 144 నుంచి 150 కోట్ల వరకు కేవలం రాయల్టీ రూపంలోనే ఆదాయం సమకూరనుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న బంగారం తగ్గుతుందా అని. నిజానికి జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి మొదలవగానే రేట్లు టపటపా పడిపోతాయని ఆశపడితే పొరపాటని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే భారతీయులకు బంగారం పైన మక్కువ చాలా ఎక్కువ. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలకు ఏటా సుమారుగా 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మన జొన్నగిరి మైన్ నుంచి మొదటి ఏడాదిలో వచ్చేది కేవలం 400 కేజీలు మాత్రమే. భవిష్యత్తులో అది 2 టన్నులకు పెరిగినా దేశం మొత్తం అవసరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ను బట్టే బంగారం ధరలు డిసైడ్ అవుతాయి తప్ప మన దగ్గర ఉత్పత్తి అయినంత మాత్రాన రేట్లు భారీగా తగ్గిపోయేటువంటి అవకాశం అస్సలు లేదని నిపుణులు చెబుతున్నమాట. ఏదేమైనా కరువుతో అల్లాడిపోయినటువంటి రాయలసీమ గడ్డ పైన పసిడి సిరులు కురవడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలురాయి. బంగారం ధరలు తగ్గినా తగ్గకపోయినా ఈ ప్రాజెక్టు వల్ల వందలాది కుటుంబాలకు ఉపాధి దొరకడం, రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం రావడం నిజంగా శుభ పరిణామమే. రేపటి రోజున దేశం మొత్తం బంగారం కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయబోతున్నటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ కేవలం మట్టిలో నుంచి తీసేటువంటి పసిడి మాత్రమే కాదు,
నవ్యాంధ్ర ప్రగతికి రథానికి తగిలించినటువంటి ఒక గోల్డెన్ వీల్ కూడా. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.